ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. వారాహీదేవి నవరాత్రులు 15 నుంచి 23 వరకు జరుగుతాయి. అమ్మవారు ఎంత శక్తివంతమైనటువంటి తల్లో మీ అందరికీ తెలిసినటువంటిదే. అలాంటి శక్తివంతమైనటువంటి మాతని మనం ఆరాధించాలి. ఈ ఆరాధన ఏ విధంగా జరగాలి అంటే మీరు ఇంటిలో ఆరాధించుకోవచ్చు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో ఈ 9 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి హోమం జరుగుతుంది ప్రతినిత్యం కూడా. ఈ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొనవచ్చు. పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు మీ గోత్రనామాలు నక్షత్ర సహితంగా వాట్సాప్లో ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి పంపించండి. ముందుగా వారాహి హోమం అని పెడితే వివరాలు తెలియజేయబడతాయి. తదుపరి మీరు ఈ గోత్రనామాలు పంపించవచ్చు. ఎవరికైతే శత్రుపీడలు, రుణబాధలు, నరదృష్టి, ఏ పని కూడా అవ్వటం లేదు, ఏ పని కూడా జరగటం లేదు, ముఖ్యంగా అన్ని ఆటంకాలే, అన్ని అబ్స్ట్రక్షన్సే, అలాగే మానసికంగా చికాకులు, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వైవాహిక జీవితంలో కూడా సమస్యలే, అలాంటి వారందరూ కూడా ఈ అమ్మవారిని మీరు తప్పకుండా ప్రార్థన చేయొచ్చు. అలాగే మనం చేసే హోమం ఏమిటి అంటే వారాహి ఉన్మత్త భైరవ హోమం. ఈ వారాహీదేవి ఉన్మత్త భైరవ హోమంలో మీరు పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీ గోత్రనామాలు మీకు చెప్పినట్లు 9 రోజులు కూడా మీకు ఈ హోమంలో మీకు గోత్రనామాలతో మీకు ఈ హోమంలో చేయటం జరుగుతుంది. మీ సంకల్ప సహితంగా చెప్పటం జరుగుతుంది. అలాగే మీకు ఈ హోమం తాలూకా విభూది, ప్రసాదం, రక్ష కూడా మీకు పోస్టర్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఇలాంటి మంచి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అమ్మ ఆశీస్సులతో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొక చిన్న మాట, జూన్ 8వ తేదీన మనకి వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఆ వీడియో మీకు ఇవ్వాలి అనుకుంటే అవ్వటం లేదు. అది వేరే వీడియోగా చేసి మీకు త్వరలో అందిస్తాను. ఎందుకంటే చాలా చక్కగా జరిగినాయి. మీరు చాలామంది సపోర్ట్ చేశారు ఈ వేడుకలకి. మీ అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాళభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఒక్కసారి పరిశీలిద్దాం. నిజానికి ఈ రాశి వారికి ఈ పక్షం రోజులు కాస్త సానుకూల సమయంగానే చెప్పాలి. ఎంతవరకు ఏదైతే మీకు కొన్ని సమస్యలు భారంగా ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి, కొన్ని స్ట్రగుల్స్ నుంచి తప్పించుకోవడానికి, బయటపడడానికి ఇది ఒక శుభ సమయంగానే చెప్పాలి. అలాగే మీలోని ఆలోచనలు ఆచరణలో పెట్టేటువంటి సూచనలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అందుకు తగ్గ శ్రమ, ఎఫర్ట్స్ అయితే పెట్టగలుగుతారు. ఏదైతే తిరోగమనం ఉందో ఎంతవరకు మీ జీవితంలో అంటే వెనక్కి వెళ్తుందో ఇప్పుడు ముందుకు వెళ్ళేటువంటి సూచనలు, అంటే పురోగమనం, అభివృద్ధి వైపు నడిచేటువంటి సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి ఆర్థికంగా చూసినట్లయితే సాధారణంగానే ఉంది. నెమ్మదిగా ఆ మార్గాలు అంటే ఆదాయం పెరిగే సూచనలు అయితే ఉంటాయి. ఆధ్యాత్మిక సాధన ద్వారా మానసిక ఒత్తిడిని అయితే జయించవచ్చు. మానసికంగా మీరు కాస్త ప్రెజర్ నుంచి బయటపడాలంటే స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉండాలి. శివాయ గురవే నమః, ఆ పరమేశ్వరుడే అన్నీ చూసుకుంటాడు, భైరవుడే. అలాగే సమాజంలో అంటే సంఘంలో అంటే కొన్ని సంస్థల ద్వారా ఎవరైనా మంచి మంచి పనులు చేసేవారికి మాత్రం
సన్మానాలు అవి జరిగేటువంటి సత్కారాలు జరిగే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కుటుంబ విషయాల్లో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అయితే మాత్రం కొద్దిగా కత్తి మీద సాములా ఉంటాయి. అలాగే ఏదో చిన్నదానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా కోపపడటం జరుగుతూ ఉంటుంది. మీరు మాత్రం నిదానంగా ఉండాలి. వారు ఏదైనా అన్నా మీరు పట్టించుకోవద్దు. మీ తల్లిదండ్రులు కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో మీ భార్య అయినా లేదు మీ భర్త అయినా సరే, పిల్లలు కూడా ఒక్కొక్కసారి నాకు ఎందుకు ఇది తేలేదని అడిగే సూచనలు ఉంటాయి. అలాంటప్పుడు చాలా నిదానంగా సమాధానం చెప్పాలి. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాల్లో అయితే కొంత కథలకైతే కనిపిస్తూ ఉంది. స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి కూడా శుభ ఫలితాలే ఉన్నాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నించే వారికి తప్పకుండా మంచి గైనకాలజిస్టులకు చూపించుకోండి, శుభ సమయం అని చెప్పాలి. ఇక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బకాయిల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బ్యాంక్ లోన్ ఏదైనా కట్టలేకపోతే సెటిల్మెంట్ల కోసం ప్రయత్నం చేయండి. అంటే 1 టైమో 2 టైమ్స్ ఏదో ఉంటాయి కదా, వారితో కూర్చొని సెటిల్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. నిరుద్యోగులకు కూడా ఎప్పటి నుంచో మాకు ఏ ఉద్యోగం రాలేదు అనుకునే వారికి కూడా కాస్త శుభ సమయంగానే చెప్పాలి. అంటే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాజకీయ రంగం వారికి చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరిని నమ్మి మాత్రం మాటలు ఎవరికి ఇవ్వద్దు. ఎవడో ఏదో పని చేసి పెడతానని, అంటే మీరు పాలిటిక్స్లో ఉండొచ్చు, కొంతమంది మీకు హామీలు ఇచ్చేస్తూ ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ బ్యాక్ మరో రాజకీయం నడుస్తూ ఉంటుంది. మీకు తెలియకుండా మిమ్మల్ని కిందకి తోసేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఎవరైతే మీకు ఎంతకాలం ఆటంకాలు ఏర్పరిచారో వారిలో కాస్త పరివర్తన అయితే కనిపిస్తూ ఉంది. వారి నుంచి ఎప్పుడూ లేనంత, అంటే గతంలో మీకు కీడి తలపెట్టిన వారే ఈరోజు సహకారం కూడా అందించే సూచనలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకి కాస్త సానుకూలంగా ఉంది. అయితే వ్యాపారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కాస్త తడబడకుండా, తప్పులు లేకుండా జాగ్రత్తగా నడిస్తే బాగుంటుంది. అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా సానుకూలంగా ఉంది. షేర్ మార్కెట్లో మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లకే శుభ సమయంగా చెప్పాలి, మంచిది. అలాగే కళాకారులకైతే టీవీ, సినీ, ఇతర కళాకారులకి అవకాశాలు అయితే కాస్త నిదానంగా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ముఖ్యంగా మీలో ఒక ఫోబియా ఉంటుంది. ఎగ్జామ్స్ అంటే అమ్మో ఏదో అని, పోటీ పరీక్షలకు వెళ్ళే వారికి అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఫోబియా నుంచి బయటికి రావాలి. ఆ భయం నుంచి బయటకు వస్తే మీకంతా సానుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 22, 24, 29. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 17, 19, 27. కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కుజగాయత్రి మంత్రం. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే అవకాశం ఉన్నవారు మాత్రం పరోక్షంగానైనా మన క్షేత్రంలో జరిగే హోమాల్లో పాల్గొనండి, మంచి ఫలితాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.